అన్యే చ బహవః శూరా మదాదే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణ సర్వయుద్ధ విశారదాః. ఈ శ్లోకంలో మనం చూస్తున్నాం దుర్యోధనుడు తన వైపు ఉన్న ఇతర యోధులను గర్వంగా గుర్తు చేసే సందర్భం. ఈ శ్లోకానికి అర్థం, ఇంకా అనేక మంది సుగురులు వీరులు మాతో ఉన్నారు. వారు మమ్ము తన ప్రాణాలను కూడా త్యాగం చేసి కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వివిధ రకాల ఆయుధాలలో నిపుణులు, అంతేకాదు యుద్ధంలో వారు చాలా అనుభవజ్ఞులు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు విషయం తనకు తోడుగా ఉన్న యోధులు కేవలం నిపుణులే కాదు, తమ ప్రాణాలను తాకట్టు పెట్టి తన విజయం కోసం పోరాడతారని విశ్వాసంతో చెప్పడం. దీంతో అతను మనసులో ఉన్న తికమక భావనను దాచిపెట్టి గురువులను, అనుచరులకు ధైర్యాన్ని కలిగించాలనుకుంటున్నాడు. నానా శస్త్ర ప్రహరణ, వారంతా వివిధ రకాల్లో ఆయుధాలలో నిపుణులని తెలియజేస్తున్నారు. సర్వయుద్ధ విశారద అంటే వారందరూ యుద్ధతంత్రంలో అనుభవజ్ఞులు అని చెప్పడం. ఈ శ్లోకంలో మనం గమనించాల్సింది, బలం ఉండటం ఒక విషయం, కానీ ధర్మబలం లేకపోతే అది శాశ్వతం కాదు. దుర్యోధనుడు సైన్యంలో ఎంతో మంది గొప్పవాళ్ళు, శక్తివంతులు ఉన్నారు, కానీ వారి పోరాడుతున్న యుద్ధం అధర్మం వైపు ఉన్నది. ఈ శ్లోకం మన జీవితాల్లో కూడా వర్తిస్తుంది. మన చుట్టూ ఎంతమంది బలమైన వారు ఉన్నారు? మన మార్గం సత్యమైనదా, ధర్మమైనదా అన్నది నిజమైన ప్రశ్న మనం అడగవలసింది. ఈ శ్లోకం మనకు చెబుతోంది, బలం కంటే ముఖ్యమైనది ధర్మం. ధర్మం తోడైతే బలానికి అర్థం ఉంటుంది, లేకపోతే అది కేవలం వెలుగులేని నిప్పు వంటిది.